ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరిగే దమనకాండ దేని గురించి అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాట ఏంటిదంటే మేము పెట్టుబడులు ఆకర్షిస్తాము, ఉద్యోగ కల్పన కోసం ఇది చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేం చెప్పదలుచుకుంది, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు, ఉన్న పరిశ్రమలే సర్దుకొని తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఏవైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు కంపెనీలు ఉన్నాయో అవే బ్యాక్ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి కార్నింగ్ అనే కంపెనీ, ఒక గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దాదాపు 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పందం చేసుకుంది. కానీ మీరు అధికారంలోకి రాగానే మరి ఏం బెదిరించారో ఏం జరిగిందో ఎవరికి తెలియదు, కానీ దెబ్బకి సర్దుకొని చెన్నైకి ఎగిరిపోయారు. రెండవది కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ అనే కంపెనీ దాదాపు 3000 కోట్లు పెడతానని చెప్పి రావిర్యాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటికి భూమి కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు దుకాణం బంద్ చేసుకొని గుజరాత్ తరలిపోయారు. అదేవిధంగా నిన్న మొన్న మనము వార్తల్లో చూసినట్లయితే ప్రీమియర్ ఎనర్జీస్ అనే ఇంకొక సంస్థ 1700 కోట్లు పెడతామని చెప్పి 2021-22లో తెలంగాణ ప్రభుత్వంతో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని నిన్నగాక మొన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి తరలిపోయే పరిస్థితి. ఇంతేకాకుండా వేరే పారిశ్రామికవేత్తలు కూడా, మన ఉదాహరణకి అమెరాన్ బ్యాటరీస్ అమరరాజా వాళ్ళు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దివితిపల్లిలో 9500 కోట్ల పెట్టుబడితోని ఇయాన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి పెడతామని చెప్పి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం మారినాక వారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మీరు ఇచ్చిన హామీలు, మీరైతే సహకారం మాకు అందించాలో ప్రభుత్వం తరఫున మాకు అందించండి, లేదంటే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడితే మేము వేరే రాష్ట్రాలు చూసుకొని మా పెట్టుబడులు తరలించుకోబోయే పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పినారు. అంటే ఇన్ని కంపెనీలు ఏవైతే గత ప్రభుత్వం కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలనే మీరు ఇక్కడ ఉండి వాటి కార్యకలాపాలకు మీరు దోహదం పడకుండా ఉన్నవి వెళ్ళిపోతుంటే, ఇప్పుడు కొత్తగా చెట్లు నరికేసి పశుపక్షులని వైవిధ్యం ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలని మీరు ఇంత డే లైట్ గ్రీన్ మర్డర్ చేస్తుంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ కాదు, ఈరోజు సివిల్ సొసైటీ కానీ, పర్యావరణవేత్తలు కానీ, నేచర్ లవర్స్ కానీ, ప్రతి ఒక్కరు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ రోడ్ల మీదకి వస్తున్నారు, అజిటేట్ చేస్తున్నారు. తీవ్రంగా మీరు చేసేది తప్పు. మీరు కొత్త పరిశ్రమలు తేవడం దేవుడెరుగు. ఎందుకంటే మీరు వచ్చినప్పటి నుంచి అన్ని తుగ్లక్ చర్యలు, తిక్క నిర్ణయాలతోని, ఎందుకంటే రాగానే కేవలం సీట్లకు రాగానే నెల రోజుల్లోపే హైదరాబాద్ రాయదుర్గం హైటెక్ సిటీ కారిడార్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. గత ప్రభుత్వం 14,000 ఎకరాలు సేకరించి ఒక ఫార్మా సిటీ, హైదరాబాద్ ఫార్మా సిటీ అని చైనా లాంటి దేశాలతో పోటీ పడాలి ఎకనామీస్ ఆఫ్ స్కేల్తోనని చెప్పి భూసేకరణ చేసి పెడితే అది రాగానే ఫార్మా సిటీ రద్దు అన్నారు అనాలోచితంగా. ఇట్లా మెట్రో రైలు రద్దు, ఫార్మా సిటీ రద్దు, ఫార్ములా ఈ రద్దు అనాలోచితంగా చేసింది మూర్ఖ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీనివల్ల ఏం జరిగిందంటే తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఎందుకంటే 2023లో ఈవీ సమ్మిట్, ఏదైతే ఎలక్ట్రానిక్ ఈ కార్ రేస్కి ముందు ఒక 6 రోజులు ఎలక్ట్రానిక్ వెహికల్ సమ్మిట్ చేయడం ద్వారా దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది తెలంగాణ రాష్ట్రంలో. ఈవీ క్లస్టర్స్ ఇటు మోమిన్పేట దగ్గర కానీ అండ్ దివితపల్లి దగ్గర కానీ ఈవీ క్లస్టర్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని మనం ఆకర్షించాలని చెప్పి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకలాపాలు ఈ కార్యాచరణ చేసి దానికి ఎండ్ పాయింట్గా ఒక ఎలక్ట్రానిక్ రేస్ ఈవీ రేస్ చేస్తే దాదాపు 700 కోట్లు హైదరాబాద్ నగరానికి ఎకనామీ బూస్ట్ అయిందని చెప్పి నియల్సన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇదే కాకుండా 10,000 కోట్లు దాదాపు పెట్టుబడులు ఆకర్షితమైనవి. దాని ద్వారా 2050 సంవత్సరానికి ఆ రోజు ఉన్నటువంటి విజన్, కేసీఆర్ గారి విజన్ ఏంటంటే 50,000 కోట్ల పెట్టుబడులు, తద్వారా ఒక 4 లక్షల కోట్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఈవీ సమ్మిట్ కానీ, ఈ మొబిలిటీ వీక్ కానీ, ఈ రేస్ కానీ ఆనాడు పెట్టడం జరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా ఏమీ తెలియక రద్దు చేయడం వల్ల ఉన్న పెట్టుబడులు పారిపోతున్నాయి, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి. ఇంతకుముందు బీవైడి చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా తెలంగాణలో 2023 జూలైలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణలో మేము పెట్టుబడి సూచనలు ఉన్నాయి, మేము ల్యాండ్ స్కౌట్ చేస్తున్నాము, ఇక్కడ సీతారాంపూర్ కానీ, అటు చందన్వెల్లి కానీ, షాబాద్ మండలంలో మేము పెట్టే ఆలోచనలు ఉన్నామని చెప్పి 2023 జూలైలో వాళ్ళు చెప్పినారు. 2 ఏళ్ళు గడుస్తున్నది, ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అడ్డుకట్టేసిందా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఏమన్నా మాట్లాడి ఏమన్నా బెదిరించిందా ఎవరికి తెలియదు. బీవైడి కూడా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి ఆగిపోయింది. ఇట్లా మీరు చూసుకుంటూ పోతే నేను చెప్పినట్టు కార్నింగ్ కానివ్వండి, కెయిన్స్ కానివ్వండి, ప్రీమియర్ ఎనర్జీస్ కానివ్వండి, బీవైడి కానీ ఇట్లా పరిశ్రమలు తరలి వెళ్ళిపోతుంటే మీరు ఇటుపక్క కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం ఈరోజు హెచ్సియు భూముల మీద కన్నుబడి వాటిని విధ్వంసం చేసి
కంపెనీలకి అని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకొని మీరు కమిషన్ దండుకుందాం అనుకుంటున్నారో అలా పర్సంటేజీలు తీసుకుందాం అనుకుంటున్నారో బీజేపీ ఫ్లో లీడర్ గారు అయితే ఏకంగా రాబర్ట్ వాద్రా గారికే కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి వారు ఆరోపణలు చేశారు. దాని వెనుక ఏం జరుగుతుంది అనేది వేరు విషయం. కాకపోతే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు కేటీఆర్ గారు కూడా స్పష్టంగా మా నాయకుడు కేసీఆర్ గారు విధానం 3 ఏళ్ల తర్వాత వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాగానే ఈ 400 ఎకరాలను హైదరాబాద్లో తెలంగాణలోనే ఒక లార్జెస్ట్ ఇకో పార్క్గా డెవలప్ చేస్తాము. ఇది మా కమిట్మెంట్. ఇది ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇచ్చే హామీ.